సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం చిన్నకిష్టాపూర్ గ్రామంలో సర్పంచ్ సోమి రేణుక భగవంతంతో కలిసి మండల ఎంపీడీఓ రామ్ ప్రసాద్ ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వార్డు సభ్యులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితిని, వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు ప్రతి ఒక్కరు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి సొంతింటి కలను నెరవేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలో మంజూరైన 24 ఇందిరమ్మ ఇండ్లలో 21 ఇండ్ల నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. వివిధ కారణాల వల్ల 3 ఇండ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయని, అవి కూడా త్వరలోనే పూర్తి చేయాలని సంబంధిత లబ్ధిదారులకు సూచించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవి, వార్డు సభ్యులు రాజశేఖర్ గౌడ్, సంతోష్ చారి, బీఆర్ఎస్ నాయకులు జూపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు సోమి రేణుక భగవంతం. ఈ గ్రామ సర్పంచ్గా ఎన్నికైన కొత్తగా లోని ఇందిరమ్మ ఇల్లు పరిశీలన కోసం ఎండేవో గారు వచ్చారు. పరిశీలన చేశారు. ప్రతి ఇల్లు కంప్లీట్ కావాలని, తొందరగా కంప్లీట్ కావాలని. ఇందిరమ్మ ఇళ్ళ పరిశీలనలో భాగంగా చిన్నకిష్టాపూర్ గ్రామానికి రావడం జరిగింది. చిన్నకిష్టాపూర్ గ్రామం లోపల నూతనంగా ఎన్నికైన సర్పంచ్ రేణుక భగవంతం గారితో ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన చేయడం జరిగింది. ఈ గ్రామానికి 24 ఇండ్లు మంజూరు కావడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు అందులో ఆల్రెడీ 21 వివిధ స్టేజ్లలో ఉన్నాయి. స్లాబ్ పడ్డాయి, వార్డ్స్ లెవెల్కి ఉన్నాయి, బేస్మెంట్ కంప్లీట్ అయినవి ఉన్నాయి, అన్ని రకాల ఉన్నాయి. అందరికీ బిల్స్ రావడం కూడా జరుగుతూ ఉన్నది. ఒక 3 ఇళ్ళు మాత్రం ఇంకా కొంచెం బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి. అందులో ఇద్దరేమో ఆర్థికంగా లేక వాళ్ళు బేస్మెంట్ దాటి స్టేజ్ దాటలేకపోతున్నారు. వాళ్ళకు కూడా మేము ఎస్ఎస్జి గ్రూప్ల ద్వారా కూడా లోన్ అరేంజ్ చేయడానికి సంబంధిత ఐకేపీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. ఒకరింట్లో దురదృష్ట సంఘటన చనిపోవడం వల్ల వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయడం లేదు. దాని తర్వాత వాళ్ళతో కూడా మేము స్టార్ట్ చేయించి త్వరితగతిన ఈ గ్రామం లోపల అన్ని ఇళ్లను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.